వికారాబాద్ జిల్లాలో మత్తు పదార్థాల సాగు గుట్టురట్టయింది. పసుపు పంట చాటున అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న ముఠాపై ఎక్సైజ్ పోలీసులు మెరుపు దాడి చేశారు. మోమిన్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్పల్లి మండలం కుడుకుంట గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన బోయి రవి అనే వ్యక్తి తన వ్యవసాయ పొలంలో పసుపు పంట మధ్యలో గంజాయిని అంతర పంటగా సాగు చేస్తున్నట్లు ఎక్సైజ్ డిటిఎఫ్ టీంకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు దాడులు నిర్వహించి కోతకు సిద్ధంగా ఉన్న సుమారు 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి తదుపరి విచారణ నిమిత్తం కేసును మోమిన్పేట్ పోలీసులకు అప్పగించారు. జిల్లాకు గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపుతామని అధికారులు హెచ్చరించారు. నాకు తెలియదు కానీ నేను సప్పుడు దాకా వదిలేసి సప్పుడు దగ్గర ఉన్నా సార్. నేను సార్ అవన్నీ మూట కట్టు పేరు రవి సార్. ఏం రవి? మీ నాయన పేరు ఏం పేరు? ఈ పొలం ఎవరిది? అంటే ఈ కంది పసుపు ఇది ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు ఈ పంట? ఎన్ని సంవత్సరాల నుంచి చేయలేను సార్. పోయినసారి ఎవరో వచ్చి చెట్టు కింద కూర్చొని తాగారు. అవి మొక్కలు